గాయపరుటే ధర్మమ్మ గాయపరచుట కూడదమ్మ గాయమే గాయమే మది నిలిచిపో గేయమై అది మేలు కొలుపు గేయమై అది మేలు కొలుపు గేయమై అది మేలు. చాలా ముద్దుగా ఉందమ్మా. నీ పేరు మృదుల, మరి జింక పిల్ల పేరు బాగుంది బాగుంది చాలా బాగుందమ్మా. నా బంగారు తల్లి పేరు పెట్టడం బాగుండకపోవునా చాలా బాగుందమ్మా. అయితే నేనే పోస్తాను. అలాగే నా పక్కలోనే పడుకుంటుంది. సరే నాతో పడ్డాడు. అదే కుదరదు. అవును అదే కుదరదు. చూడుతావు నువ్వే చెప్పు. నేనే కదా వనమాలి తెచ్చింది కాబట్టి అది నాదే. నువ్వు నా మాదిరి ఆడుకోవటం లేదా ఏంటి? నువ్వు రాజుగా తీసుకుని ఆడుకోవటం లేదా ఏంటి? నాకేం నీ మాదిరి వద్దు నీ రాజాలు వద్దు. ఆడుకోను. తప్పమ్మా అలా అనకూడదు. కానీ నేను మాట చెప్తాను, మీ అందరూ వింటారా? వనమాలికి మృదుల లాలపోస్తుంది. లాలపోస్తుందా? దీని మొహం వనమాలిని కింద పడేస్తుంది. అవును కింద పడేస్తుంది. నేను చెప్పేది వినండి. వనమాలి దీపిక దగ్గర పడుకుంటుంది. నాకు ఇష్టమే. వనమాలి ఇంద్రాణితో అడవికి పోతుంది. సరేనా? నాకు ఇష్టమే. అన్యాయం తావు. అన్యాయం కాదమ్మా, అన్యోన్యం. మీ ముగ్గురు కలిసి ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో అలాగే వనమాలని మీ ముగ్గురు కలిసి అంత ప్రేమగా చూడాలి. సరేనా? ఇలా ఇవ్వండి. వెళ్ళండి బయటకు వెళ్ళి ఆడుకోండి. అబ్బా మీ కోటి చెట్లు బిడ్డ పాలు పట్టుకుంటుంది. వెళ్ళమన్నారా? మృదులా నీకే చెప్పేది. వెళ్ళి బయటికి. అదే మాట్లాడదు. వెళ్ళి అక్కడ బతులు తీసుకెళ్ళి. తర్వాత మన శ్రమ ఫలించబోతుంది. మాట్లాడా ఆ చెట్టు కాదురా ఈ చెట్టు సిద్ధంగా. ఇది 4 గజాలు ఉంది కూడా. ఇది పైన వంకరగా ఉంది కదా. అవునా వంకరగా ఉంది కూడా. పనికిరావు. ఇది 6 గజాలు ఉంది కదా. ఇది చక్కగా ఉంది కదా. అవును కూడా చక్కగా ఉంది. సరే అని ఈ చెట్టు నరికిస్తామంటారా? ఈ చెట్టు కలపైతే మనం రాజుగారి చిత్తం వేరుగా ఉంది. మాత్రంగా తన కోట సింహద్వారం ఈ ఆర్యావర్తంలోనే బలిష్టంగా ఉండాలి. ఈ చెట్టు ఎత్తుకోనండి. ఎత్తు సుమారు 20 గజాలు ఉంటుందా? ఈ వృక్షం సింహద్వారం అయితే ఏ శత్రురాజు మన కోట ఉంటే కన్నెత్తి కూడా చూడలేదు. మన రాజ్యం మీదికి దండెత్తడానికే భయపడతాడు. జోధ్పూర్ కోట సింహద్వారం శత్రు రాజ్యాల రాజులకి సేనాని ఆ తూర్పు దేశరాజుకు దండకారణ్యంలో పట్టుకొచ్చిన మద గజాలు ఉన్నాయంటే తినాలి. ఆ మద గజాల మదానికి కట్టిసింది. ఎంత పొగలు నీకు అర్థంగా? నీ పేరు? నేనెవరో తెలియకనే ధిక్కరిస్తున్నారా? నువ్వెవరో తెలిసినా ధిక్కరిస్తాను. ఆయన ఏమనుకున్నావు? ఆయన రాజ్యానికి సేనాధిపతి. సేనానికి మాటేంటిరా? సేనాన్ని ఎవరి ధర్మం అమాయకు ప్రజల్ని రక్షించడం కాదు. నువ్వు మా సేనానికి కోపం తప్పుతున్నావు. మా అమ్మని కోపం సంగతి నీకు తెలియదు.
మీద చేయబడిందో మీరు ఒక్కడు కూడా ప్రాణాలతో వేయకపోరు. మా సీమకు వచ్చి మేము దేవతల్లో పూజించే చెట్లను మృగాలను నడుపుతారు. ఇది మా కృష్ణయ్య రాజ్యం. ఇక్కడ మా ధర్మమే శాసనం. అర్థమైందా? ఈ ప్రాంతానికి పాలకుడు ఈ దేశపు రాజు. అది మీకు, మాకు రాజు మా గురువు. ఆయన చెప్పిన ధర్మాలు అంతే. గురువా? ఆయన దగ్గర ఎంత పటాలు ఉంది, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి? ధర్మమే మా ఆయుధం.